హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నర్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు మంచి వీడియోతో మీకు షేర్ చేయబోతున్నాను. ఈరోజు ఈ వీడియోలో మంచి రెస్టారెంట్ స్టైల్లో లసున్ మేతిని చాలా ఈజీగా ఎలా చేయాలో క్లియర్గా వీడియోని అయితే చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా నచ్చుతుంది. చాలామంది మెంతి కూర ఆకుని ఇష్టపడరు కదా, వాళ్ళకు ఈ విధంగా లసున్ మేతి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీ చపాతీ, పూరి దేనిలోకైనా చాలా సూపర్గా ఉంటుంది. లాస్ట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ముందు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ నేను మెంతి కూర ఒక కట్టెనైతే తీసుకున్నాను. ఈ విధంగా వాటి కాడలు అనేటివి ఆకులు అయితే మంచిగా తెంపుకోవాలి. మంచి ఆకును ఫ్రెష్గా కడిగేసుకొని వాటర్ లేకుండా సపరేట్ చేసుకొని వీలైనంత వరకు సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో 2 టేబుల్ స్పూన్ పల్లీలని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించాలి. ఇలా పల్లీలు మంచిగా వేగిన తర్వాత 2 స్పూన్ పుట్నాలు కూడా వేసేసుకొని, పుట్నాలు లేకపోతే శనగపిండిని కూడా వేసుకోవచ్చు. ఇలా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత 2 స్పూన్ నువ్వులు కూడా వేసుకొని, నువ్వులు కూడా చిటపటలాడేంత వరకు మంచిగా వేయించాలి. కొంచెం నువ్వుల కలర్ కూడా చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో వేసి చల్లారబెట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా ఫైన్గా పేస్ట్ అయితే పట్టుకోవాలి. ఈ విధంగా చాలా చిక్కగా థిక్గా పేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి, మనం ఇంతకుముందు సన్నగా తరిగిన మెంతెం కూర ఆకుని కూడా వేసుకొని ఈ ఆకుని కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక కట్టను తీసుకున్నాను. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఆయిల్లో దగ్గర పడేంత వరకు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆకుకు సరిపడా కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఇలా దగ్గర పడేంత వరకు మనం దాని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో మరొక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ చాలా ఎక్కువగా పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ఒక కప్పు వరకు అయితే వేసుకోండి. ఈ కర్రీకి వెల్లుల్లి కూడా చాలా ఎక్కువగానే పడతాయి. ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా వెల్లుల్లి మాత్రం కొంచెం గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు అయితే వేసేయండి. ఇవి కూడా ఒక కప్పు వరకు తీసుకోండి. ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి, దగ్గర పడేంత వరకు. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇలా ఆయిల్లో మంచిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన టమాటాలు కూడా వేసుకోండి. ఈ టమాటాలు అనేవి నేను 3 తీసుకున్నాను. ఇలా వీలైనంత వరకు ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఈ టమాటాలు కూడా అందులో బాగా మిక్స్ అయ్యేంత వరకు, టమాటా కూడా మొత్తం పూర్తిగా ఆయిల్లో మగ్గేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా టమాటాలు కూడా ఆయిల్లో మంచిగా మగ్గిన తర్వాత మనం పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేయాలి. ఇలా వేసేసి ఒకసారి పేస్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. ఇలా పేస్ట్ మొత్తం అందులోకి కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. చూడండి, మీరు గమనించండి. ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా చిల్లీ పౌడర్ కాస్త ఎక్కువగానే వేసుకోండి. 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలా అంతా ఆ గ్రేవీకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. గ్రేవీకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత అందులో నుంచి ఆయిల్ అనేది మొత్తం రిలీజ్ కావాలి. చూడండి, ఇలా ఆయిల్ మొత్తం బయటికి వచ్చేసిన తర్వాత మనం అదే మిక్సీ జార్ పట్టుకున్నాం కదా, అందులోనే వాటర్ పోసేసి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకోవాలి. మరీ కర్రీ చిక్కగా కాకుండా మరీ టైట్గా కాకుండా మనం చూసుకోవాలి. ఈ గ్రేవీ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. వాటర్ పోసిన తర్వాత మనం ఇందులో సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో నుండి ఆయిల్ అనేది మొత్తం రిలీజ్ కావాలి. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ కావాలి ప్యాన్ నుండి. ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయినప్పుడు మనం ఇంతకుముందు మెంతాకుని ఆయిల్లో ఫ్రై చేసాం కదా, ఆ మెంతాకుని అయితే ఇందులో వేసేసుకొని ఈ మెంతాకు మొత్తం ఈ గ్రేవీలో బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మనం మంచిగా కలుపుకుంటే మెంతాకు అనేది ఆ గ్రేవీలో బాగా మిక్స్ అయిపోతుంది. ఆల్రెడీ మనం మెంతాకు చేదుగా అసలే ఉండదు, మనం మంచిగా ఆయిల్లో వేయించాం కాబట్టి. చూడండి, ఇప్పుడు ఇందులోకి ఆయిల్ రిలీజ్ అయిపోయిందా.
మీకు ఇక్కడ కొంచెం థిక్నెస్ అనిపిస్తే వాటర్ అయితే పోసుకోవచ్చు. కర్రీ అయితే ఇదే విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ కర్రీని. మరొకసారి స్టవ్ ఆన్ చేసి ఈ బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఆయిల్ హీట్ తర్వాత ఒక 2 స్పూన్ జీలకర్ర, ఇందులో కూడా సన్నగా తరిగిన వెల్లుల్లి, ఒక 2-3 ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసేసి ఇప్పుడు ఈ తాలింపుని ఈ లస్సున్ మేతి పైన వేసేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకుంటే ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో లస్సున్ మేతి అయితే రెడీ. చాలా బాగుంటుందండి. వేడి వేడి రైస్లోకైనా, పూరీలోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మెంతి కూర ఆకుని తినని వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చాలా టేస్ట్గా ఉంటుంది. పైనుండి ఇలా కొత్తిమీర చల్లేసి మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందనేది నాకు మంచి ఫీడ్బ్యాక్ని అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.